మరి ముందు ఒకలాగా ఉండేది, ఇప్పుడు వచ్చిన తర్వాత మరి ఇంకో విధంగా ఉన్నారు సార్. మరి మహబూబాబాద్ డిపో మన పోతురాజు గారు 14వ వార్డు కౌన్సిలర్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మన ఎం రామరెడ్డి గారు మాకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మన బండారు వెంకన్న గారు ఎక్స్ జెడ్పీటీసీ కేసు వేదిక మీదకి వచ్చినందుకు వారికి మరొకసారి మా టీజేఎస్ ఆర్టీసీ మహబూబాబాద్ డిపో మరి సార్ సూచన మేరకు మరి సార్ సూచన మేరకు అప్పుడు మన ప్రభుత్వం రాకముందు 80 లక్షల నష్టంతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం పట్టాలు చేపట్టిన తర్వాత, పగ్గం చేపట్టిన తర్వాత 80 లక్షల ఆస్తి నష్టం ఉన్నటువంటి ఆర్టీసీ బస్సును ఈరోజు 2,87 లక్షల లాభంలోకి మనం నడిపిస్తున్నాం. అంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉందో మీరందరూ గమనించాలి. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద అనేక సంక్షేమ పథకాలు, ప్రతి ఒక్క సంక్షేమ పథకం మహాలక్ష్మి పేరు మీదనే. మహిళలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అని, 500 రూపాయలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అని చెప్పేసి, అదేవిధంగా మన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తారీఖు 2023 నాడు మేము అధికారంలోకి వచ్చినాం. అదే రోజు అసెంబ్లీ ప్రాంగణంలోనే 1 నిమిషం కూడా దాన్ని వేస్ట్ చేయకుండా 2 ముఖ్య సంక్షేమ పథకాలు, ఒకటి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అని, అక్కడే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి మేమందరం మహిళలను ఎక్కించుకొని మొత్తం ట్యాంక్ బండ్ వరకు వెళ్ళాను. డిసెంబర్ 7వ తారీఖున నాకు బాగా గుర్తు. అదే రోజు మా ప్రమాణ స్వీకారం అయింది. అంటే డిసెంబర్ 7, ఇవాళ డిసెంబర్ 6, అంటే ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాదు, ఒక రోజు తక్కువ ఉంది. 80 లక్షల రూపాయల ఆస్తి నష్టంతో నడుస్తున్నటువంటి ఈ మహబూబాబాద్ డిపోను 2,87,00,000 మనం లాభం చూపించుకుంటూ, ఎప్పుడైతే గత ప్రభుత్వంలో మొత్తం ఆర్టీసీ డిపోలన్నింటినీ నిర్వీర్యం చేసి, అన్నింటినీ మూత పడేసి, అన్నింటినీ వేలం పాటేసి అమ్ముకుందాం అనుకున్న క్రమంలో అప్పుడు మేము పోరాటం చేశాము. అదేవిధంగా 47 పల్లె బస్సులు, చిన్న చిన్న గ్రామాలకు పల్లె బస్సులు కూడా మొత్తం 47, అంటే టోటల్గా 63 బస్సులతో పాటుగా, అదేవిధంగా ఇంతకు ముందు మన ప్రభుత్వ అధికారంలోకి రాకముందు మినిమం కెపాసిటీ 60% ఉండేది. 60% కెపాసిటీ కనుక ఉంటే బస్సు ఏదైనా బస్సు రూట్లోకి వెళ్తే ఆర్టీసీకి నష్టం జరగకుండా ఉంటుందని ఒక ఆలోచనతోటి 60% కెపాసిటీని పెట్టుకున్నారు.